గొర్రెలు మేకల పెంపకం వారి వృత్తి. దాదాపు 15 కుటుంబాలకు చెందిన వారు గొర్రెలు మేకలను పెంచడం ద్వారా జీవితాలను గడుపుతున్నారు. కొద్ది రోజులుగా వారికి గడ్డుకాలం దాపురించింది. తమ పెంపుడు జంతువులకు వింత వ్యాధి సోకి మరణిస్తున్నాయి. పశు వైద్యులను ఆశ్రయించిన మూగజీవాల మరణం మాత్రం ఆగడం లేదు. గత 3 నెలల వ్యవధిలో 100 వరకు మేకలు గొర్రెలు చనిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిల్వలస గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో గొర్రెలు మేకలు మరణిస్తున్నాయి. గ్రామానికి చెందిన 15 యాదవ కుటుంబాల వారు గొర్రెలు మేకల పెంపకం ద్వారా జీవనాధారంగా సాగిస్తున్నారు. కాళ్లకు పట్లు, కళ్లకు పొరలు, విరోచనాలు తదితర లక్షణాలు కలిగిన మూగజీవాలు మందులు వాడుతున్నా రోజుకి 7 నుంచి 10 వరకు మరణిస్తున్నాయని, కొన్ని నెలలుగా ఇలా జరగడంతో మిగతా జీవాలకు వ్యాధి సోకి ప్రాణ నష్టం జరుగుతుందని పెంపకందారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేగిడి పశు వైద్య అధికారికి తెలియజేసినప్పటికీ పరిశోధన పర్యవేక్షణ లోపించిందని, కాలం చెల్లిన మందులిచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. పశు వైద్య అధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరైన పరీక్షలు జరిపి వింత వ్యాధిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 100 రోజులలో 300 గొర్రెలు మేకలు చనిపోగా సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకొచ్చిన కష్టం దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం సహాయపడాలని అర్థిస్తున్నారు.